అమ్మా ఆపండి బాబోయ్, ఈ మధ్యల ధరలు ఇంకా ఆపండి. మీ కాళ్ళకి మొక్కి మరీ చెప్తున్నాను. నేను చెప్పేదంతా వినండి, నా మాట నమ్మండి. నాకు ఆ గిరి తప్ప వాడి వెనకాల ఉన్న ముఠా గురించి గాని అందులో ఉండే మనుషుల గురించి గాని తెలియదు. అంటే ఆ నేరస్తులకి నీకు ఎలాంటి సంబంధం లేదంట? అవును బాబా, బుద్ధి గడ్డి తిని పశువులా ప్రవర్తించిన నాకు ఈ కృష్ణబాబు కొట్టిన రోజే జ్ఞానోదయమైంది. అప్పటి నుంచి మానవ సేవే మాధవ సేవ గనక గాంధీ గారిలా ప్రజాసేవ చేస్తూ గడపాలనుకున్నాను. నేను చేసిన తప్పులకి నా పద్మ ముందు చెంపలేసుకుని మరి చూడు, నువ్వు చేసిన తప్పుడు పనులకి నా చెల్లెని పెట్టిన కష్టాలకి నిన్ను ఇక్కడికిక్కడే ముక్కలు ముక్కలు చేసి ఉండేవాడిని. కానీ ఆ ముఖం చూసి వదిలేస్తున్నాను. మళ్ళీ ఇలాంటి తప్పుడు పనులు ఎప్పుడైనా చేసావో రై, ఈ రోజు నుంచి పద్మకి 2 అన్నయ్యలు ఉన్నారని గుర్తుంచుకో. పొరపాటు ఏమైనా జరిగిందో నీ లాజిక్ ప్రకారం నువ్వు 2 చేత తన్నులు తినాల్సి వస్తుంది. జాగ్రత్త, ఖబర్దార్. అందరిలోనూ లాజిక్ డెవలప్ అయిపోతే ఇంకా నేనెట్టా చచ్చేదిరా దేవుడు. ఏం భట్టి విక్రమార్క, మీరు చెప్పే అంతులేని వింత కథ నిజమేనా? తల్లి చూడండి, వాళ్ళిద్దరూ నన్ను నిలదీసి అసలు నగల దొంగలు ఎవరో ఆరా తీశారు. అడ్డమైన అబద్ధాలు లాజికల్ గా ఆడి తప్పించుకున్నాను. ఆ గండం గట్టెక్కింది సరే, మనకు మరో ప్రమాదం ఉంది. రేపటి నుంచి ఆలిగాడి కేసు రంగారావు టేకప్ చేయబో. దూరదృష్టి చూస్తే రంగారావు ఆలిగాడిని హింసిస్తే నకిలీ నగల కార్ఖానా వీరిదని పోలీసులు చెప్తాడేమో. ఏం మరిది గారు, ఈ అబ్బా మా పేరు చెప్తే మేము ఊరుకుంటామా? మేము మీ పేరు చెప్తాం పోలీసులకి. నేను ఊరుకుంటానా? దీని వెనక కాలు కాసుకోవడం ఉన్నాడని పోలీసులు చెప్తా. నేను మాత్రం తక్కువ తిన్నానా? ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లు అడ్రస్ లో పిన్ కోడ్ తో సహా చెప్పేస్తాను. ఆపండి. ఏమి ఈ వియ్యాల వారి కయ్యాలు? ధర్మారావు గారు, ఇలా రండి. మీరు పంతాలు పట్టింపులు వదిలేసి ఓ పని చేయాలి. ఏమిటది? పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆలీగాడు సెలలోకి మీరు బబ్రు వాహనుల్లా ప్రవేశించాలి. వాడికి బాబులుగాడి దెబ్బోట్లు చూపించి ఇంటి గుట్టుని పరువు ప్రతిష్టని కాపాడాలి. లాకప్ లో ఉన్న ఆలీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడా? ఏమీ చెప్పడం లేదు సార్. ఎస్పీ రంగారావు గారు వచ్చి ఈ కేసు ఇంట్రాగేట్ చేస్తానన్నారు. నేను వెళ్ళి ఈలోగా అతన్ని ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాను. నువ్వు ఇక్కడే ఉండు. గుడ్ మార్నింగ్ సార్. సెల్లో ఉన్న ఆలీ. ఓ మై గాడ్, సెల్లో ఉన్న ఆలీని ఎవరు పొడిచి చంపారు? సెల్లో ఉన్న మనిషిని చంపడం అంటే ఇది మన డిపార్ట్మెంట్ ఏంటి సార్? ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది వెంటనే తెలుసుకోవాలి. కమాన్, ఫైండ్ ఇట్ అవుట్. సర్చ్ హోల్ పోలీస్ స్టేషన్. కమాన్. నమ్మశక్యంగా కూడా ఉంది. మన ఆఫీసర్స్ ఇంతమంది స్టాఫ్ ఉండగా హంతకుడు ఎలా వచ్చాడు? ఏముంది, ఆలీ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ లాగుతామేమో అని వాడి తాలూకా మనుషులు ఈ పని చేశారు. నేను చూస్తాను. ఎస్, కమిషన్ స్పీకింగ్. వెరీ very serious. You must immediately attend to it. Yes. Okay, thank you. ఏమిటి ధర్మారావు గారు మీరు చెప్పేది? కొండ వీటి సింహం అంటే ఎస్పీ గారి కర్రలోని కత్తిని చూసి మీ రహస్యం తెలుసుకున్నారా? నేను చూపించలేదు రారాజు గారు. అనుకోకుండా ఎస్పీ రంగారావు తెలివిగా నా చేతికర్ర మార్చేశాడు. ఊరికి మనగాడు లాంటి ఎస్పీ మనలాంటి గొప్ప వాళ్ళ గోత్రాలు బయటపెట్టి భూలోకంలోనే యమలోకం చూపించవచ్చు. కనుక అతని మరపురాని కథకి కామా పెట్టాలో ఫుల్ స్టాప్ పెట్టాలో మేమే తెలుసుకుంటాం. ఏమిటి అనేది? నీ కొడుకు ప్రాణాలతో నీకు దక్కాలంటే వెంటనే బయలుదేరి ఊరు బయట పాత బంగ్లా వద్దకు రా. ఎక్కడికి? ఊరు బయట ఉన్న పాత బంగ్లాక? అలాగే, ఇప్పుడే వస్తున్నా. పిలవగానే పిడుగురాముళ్లా వచ్చిన ఎస్పీ గారికి మా సుస్వాగతం. మేమున్నాం ఇందులో. ఈ ఆహ్వాన సంఘంలో నేను ఒక సభ్యుణ్ణి. ధర్మారావు, నువ్వు చట్టాన్ని కాపాడుతూ ప్రజలను రక్షించవలసిన బాధ్యత గల ఆఫీసర్మైన నువ్వు పెద్ద మనుషులుగా నటించే ఈ నేరస్తులతో చేతులు కలిపావా? అవును రంగారావు,
న్యాయంగా నీతిగా ఈ వృత్తినే నమ్ముకుంటే జీవితంలో సంపాదించగలిగేది జీతం డబ్బు. కానీ ఈ దారిని నమ్ముకుంటే దర్జాగా లక్షలు సంపాదించవచ్చు. అలాగే మా మాట విని నువ్వు కూడా మాతో చేతులు కలిపితే లక్షలు సంపాదించవచ్చు, లక్షణంగా బ్రతుకు. కడుపు కట్ట ఒళ్ళుముకున్నట్టు డబ్బుకి వృత్తిని ఉద్యోగాన్ని అమ్ముకునే నీలాంటి దౌర్భాగ్యుడు కాదు ధర్మారావు. నువ్వెంత గుణవంతుడవో మాకు అనవసరం అగ్గిబరాట. నిన్ను ఇప్పుడు పిలిపించిన సంగతి ఏమిటంటే, మా ధర్మారావు హ్యాండ్ స్టిక్ లో ఉన్న కత్తితోనే ఆలీని చంపాడన్న రహస్యం ధర్మారావే కాక మా బోటి పెద్ద మనుషులు ఎంతో మంది ఉన్నామన్న సంగతి నువ్వు మర్చిపోవాలి అని చెప్పడానికి. లేదంటే శిశింద్రి చిట్టిబాబు లాంటి నీ కన్న కొడుకు అడవి రాముడు లాంటి మా మనిషి చేతుల్లో అమావాస్య చంద్రుడైపోయాడు. అటు చూడు. రారాజు, పసివాడి ప్రాణాలు అడ్డు పెట్టుకుని నా వృత్తికి నా చేత ద్రోహం చేయించాలని చూస్తావా? అది ఆ దేవుడు కూడా చేతకాని పని. నరలోప రాక్షసు లాంటి మీ అంతు తేల్చి కన్న కొడుకుని ఎలా కాపాడుకోవాలో ఈ ఎస్పీ రంగారావుకు బాగా తెలుసు. అడవి సింహాలు ఆ అగ్గిరాముడు గారిని వెంటాడి 4 స్తంభాల దాడించేసి అమర జీవిని చేసేయండి. చంద్రబాబు గారు, ఈ ఎస్పీ గారు చచ్చిపోతున్న శుభ సందర్భంలో మనం ఇంటికి వెళ్ళి విస్కీ కొట్టుకున్నాం. బాబు గారు, మీరు మానవత్యాన్ని మెచ్చాక ఇన్నాళ్ళకు మంచి సలహా ఇచ్చారు.
ఎస్పీ బాబు ఊరుకోక బావకేం ప్రమాదం లేదు. అమ్మా, ఎస్పీ బాబుకి ఇంత అపకారం తలపెట్టిన ఆ దుర్మార్గుల్ని మేము ఊరికే వదిలిపెట్టాం. వాళ్ళు పాతాళంలో దక్కున్నా పట్టి ఉరికంలో ఎక్కిస్తా. రాజా, ఆ దుర్మార్గుల విషయంలో మీరే కాదు, మా డిపార్ట్మెంట్ కూడా ఊరుకోదు. పోలీస్ డిపార్ట్మెంట్ కే ఆదర్శమైన రంగారావు గారిని దెబ్బతీశారంటే ప్రతి కానిస్టేబుల్ రక్తం ఉప్పొంగిపోతుంది. We will shoot those rogues. కమిషనర్ గారు, రంగారావు గారికి ఏ ప్రమాదం లేదు. కాకపోతే గాయాలు బాగా తగిలి ఎక్కువగా రక్తం పోవటం వలన రక్తం ఎక్కిస్తున్నాం. స్పృహ వచ్చి మాట్లాడటానికి 24 గంటలు పడుతుంది. వాడికి స్పృహొచ్చి మన విషయం బయటపడితే జనం నాకు ఓట్లెయ్యరు, నెత్తిన రాళ్లేస్తారు. ఏమాశ్చిన ఆలోచన. భక్త కన్నప్ప లాంటి వారు స్పృహలోకి రాకముందే ఆసుపత్రి నుంచి మాయల మరాఠీలా మాయమవుతారు. ఆ తర్వాత మహామంత్రి తెమరుసులా వారిని ఏం చేయాలో మనస్సే మందిరం లాంటి మా హృదయం ఆలోచిస్తుంది. రంగారావు గారు కనిపించట్లేదు. ఏంటి, ఎస్పీ గారు కనపడటం లేదా? వాట్ ఈస్ దిస్ బ్లడీ హాస్పిటల్? వార్డులో ఉన్న పేషెంట్ మాయమయ్యాడంటే మీ హాస్పిటల్లో ఎంత భద్రత ఉందో, మీకెంత బాధ్యత ఉందో తెలుస్తుంది. డెఫినెట్లీ దిస్ ఇస్ యువర్ ఫాల్ట్. అమ్మా, మీరే విచారించకండి. మా జీవితాలను తీర్చిదిద్దిన ఆయన ఎక్కడున్నా సరే రక్షించి తీసుకొస్తాం. అవునమ్మా, మా పాలిటి గురువు దైవం అయిన ఆయన రక్షించుకోవటం మా బాధ్యత.